అందరికీ నమస్కారం. మన పురాణాల్లో ఎన్నో అద్భుతమైన నగరాల గురించి వింటూ ఉంటాం కదా. మరి వాటిలో ఒకటి కేవలం కథల్లోనే కాదు, నిజంగా కూడా ఉండి ఉండొచ్చు అనెప్పుడైనా అనిపించిందా? అవును, ఈరోజు మనం అలాంటి ఒక మిస్టరీని ఛేదించబోతున్నాం. అదే ద్వారక. దాని రహస్యాలను కలిసి తెలుసుకుందాం. మన ఈ అన్వేషణ మొదలయ్యేదే ఈ ప్రశ్నతో. అంటే తరతరాలుగా మనం కేవలం కథల్లోనే వింటున్న ఒక నగరం అదొకవేళ సముద్రం లోపల దాగియున్న ఒక నిజమైతే ఒక్కసారి ఆలోచించండి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో. ఇదేదో ఊరికే ఊహించుకుంటున్న విషయం కాదు. ఎందుకంటే నిజంగానే ఇవాళ మన భారతదేశ తీరంలో సముద్రం లోపల ఒక నగరం ఆనవాళ్లు బయటపడ్డాయి. మరిప్పుడు ప్రశ్నేంటంటే, ఇవి ఆ పురాణాల్లో చెప్పిన ద్వారకకు సంబంధించిన సాక్ష్యాలేనా? పదండి, ఇంకెందుకు ఆలస్యం, ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టేద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి ఘట్టం అలల కింద ఒక నగరం. అసలు నీటి అడుగున మనకు కనిపిస్తున్న ఈ శిథిలాలకు, వేల సంవత్సరాల క్రితం నాటి ఆ పురాణ కథకు మధ్య ఉన్న లింకేంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ప్రతి గొప్ప నగరం వెనుక ఒక కథ ఉంటుంది కదా. ద్వారక కథ కూడా సరిగ్గా అలాంటిదే. అది కేవలం ఒక నగరం కాదు, అది ఒక రక్షణదుర్గం, ఒక అభయారణ్యం. మరి దాన్ని అసలు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? ఆ కారణం తెలుసుకోవాలంటే మనం కాస్త టైంలో వెనక్కి వెళ్లాల్సిందే. ఇక ఈ నగరంలో నివసించింది ఎవరంటే యాదవులు. వీరందరూ శ్రీకృష్ణుడి నాయకత్వంలో ఉండేవారు. వాళ్లకున్న సమస్య ఏంటంటే శత్రువుల దాడులు నిరంతరం జరుగుతూ ఉండేవి. అందుకే వాళ్ల ప్రజలను కాపాడుకోవడానికి వాళ్లందరికీ ఒక సురక్షితమైన రాజధాని చాలా అవసరమైంది. ద్వారక నిర్మాణం గురించే చెప్పుకోవాలి. దాని గొప్పతనమంతా అక్కడే ఉంది. ఎందుకంటే అది మామూలు భూమి మీద కట్టింది కాదు. పురాణాల ప్రకారం ఏకంగా సముద్రదేవుణ్ణి అడిగి ఆయనిచ్చిన భూమి మీద ఈ నగరాన్ని నిర్మించారు. అంటే వాళ్ల సంకల్పబలం, ఆ రోజుల్లో వాళ్ల సాంకేతికత ఏ స్థాయిలో ఉండి ఉంటుందో చూడండి. అలా ఒక సురక్షితమైన ఆశ్రయంగా మొదలైన ద్వారక చూస్తుండగానే ఒక స్వర్ణ యుగాన్ని చూసింది. పురాణాల ప్రకారం ఈ నగరం సంపదకు, ఊహకు అందని వైభవానికి మారుపేరుగా ఎలా నిల్చిందో ఇప్పుడు చూద్దాం. ఆ నగర నిర్మాణం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అద్భుతమంతే. చాలా పద్ధతిగా విభజించిన విభాగాలు, ప్రజల కోసం సభలు, గుళ్ళు, పెద్ద పెద్ద తోరణాలు. ఇక భవనాల సంగతి చెప్పక్కర్లేదు. అన్నీ బంగారం, వెండి, రత్నాలతో అలంకరించబడి ఉండేవి. వీటన్నింటితో పాటు వ్యాపారానికి గుండెలాంటి ఒక పెద్ద ఓడరేవు కూడా ఉండేది. అందుకే అది కేవలం ఒక నగరంలా కాదు, ఒక సంపూర్ణ నాగరికతలా వెలిగిపోయింది. 9 లక్షలు! అవును, మీరు విన్నది కరెక్టే. పురాణ గ్రంథాల ప్రకారం ఆ ఒక్క నగరంలోనే 9 లక్షల రాజభవనాలుండేవట. ఒక్కసారి ఊహించుకోండి, ఆ నగరం ఎంత పెద్దదో, దాని వైభవం ఏ స్థాయిలో ఉంటుందో. అయితే ఇంత వైభవంగా ఉన్న నగరం అంతం ఎలా మొదలైంది? ఇక్కడ్నుండే కథ ఒక విషాదకరమైన మలుపు తీసుకుంటుంది. ఒకే ఒక్క శాపం ఆ నగరం తలరాతను ఎలా మార్చేసిందో చూద్దాం. అదే ఆ శాపం, ఇక దాన్ని ఎవ్వరూ మార్చలేరు. విధిరాత అన్నమాట. ఈ ప్రవచనం కేవలం యాదవ వంశం నాశనమవుతుంది అని చెప్పలేదు. వాళ్లు ప్రాణంగా కట్టుకున్న ఆ మహానగరం కూడా పతనమవుతుందని ముందే రాసిపెట్టింది. ఈ టైంలైన్ చూస్తే ఆ వినాశనానికి దారితీసిన కారణాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక యాదవుల్లో అహంకారం, గర్వం పెరిగిపోయాయి. వాళ్లు చేసుకున్న తప్పులే చివరికి వాళ్ల పతనానికి ఎలా కారణమయ్యాయో ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం కథలో క్లైమాక్స్కి వచ్చేశాం. అత్యంత నాటకీయమైన, విషాదకరమైన ముగింపు, ద్వారక చివరి క్షణాలు. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. అంతా చాలా వేగంగా జరిగిపోయింది, ఒకదాని తర్వాత ఒకటి. మొదట యాదవులు వాళ్లలో వాళ్లే కొట్టుకుని చనిపోయారు. తర్వాత శ్రీకృష్ణుడు తన అవతారం చాలించాడు. వెంటనే నగరాన్ని ఖాళీ చెయ్యమని హెచ్చరిక వచ్చింది. ఇక చివరిగా సముద్రం ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చి ఆ మహానగరాన్ని తనలో కలిపేసుకుంది. అంతా అయిపోయింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, కొన్ని దశాబ్దాల పాటు స్వర్ణయుగంలా వెలిగిన ఒక మహానగరం కేవలం ఒక్క రోజులో కనుమరుగైపోయింది, పూర్తిగా మాయమైపోయింది. దీనిబట్టి ఆ వినాశనం ఎంత భయంకరంగా ఉండి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం వర్తమానంలోకి వచ్చేద్దాం. ఇంతసేపు మనం విన్నది పురాణ కథ. మరి నిజ జీవితంలో ఏం జరిగింది?
ఈ పురాతన కథకు ఇప్పటి పురావస్తు ఆవిష్కరణలకు మధ్య ఏమైనా సంబంధముందా? అదే ఇప్పుడు చూద్దాం. అసలు అద్భుతమంతా ఇక్కడే ఉంది చూడండి. పురాణాల్లో ఏం చెప్పారో సముద్రం లోపల సరిగ్గా అవే దొరికాయి. అక్కడ కోటగోడలు అన్నారు, ఇక్కడ నీళ్లల్లో భారీ రాతిగోడలు కనిపించాయి. అది ఒక ప్రణాళికాబద్ధమైన నగరమన్నారు. ఇక్కడ శిథిలాలన్నీ ఒక జామితీయ పద్ధతిలో ఉన్నాయి. ఒక పెద్ద ఓడరేవు ఉండేదన్నారు. ఇక్కడ ఎన్నో పురాతన రాతి లంగర్లు దొరికాయి. అంటే పురాణంలో చెప్పిన ప్రతి మాటకు వాస్తవంలో ఒక ఆధారం దొరుకుతున్నట్టుంది. అంటే మనకు దొరికిన ఈ వస్తువులన్నీ ఒక్కటే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఏంటంటే అక్కడొకప్పుడు బాగా అభివృద్ధి చెందిన ఒక నగరం ఉండేది. ఇవేవో అనుకోకుండా ఏర్పడిన రాళ్ల గుట్టలు కాదు, ఖచ్చితంగా ఒక వ్యవస్థీకృత సమాజానికి సంబంధించిన ఆనవాళ్లే ఇవి. సో ఫైనల్గా మనకు దొరికిన ఈ ఆధారాలన్నిటినీ బట్టి చూస్తే ఒక నిర్ధారణకు రావచ్చు. అదేంటంటే మహాభారత కాలంలో నిజంగానే ఒక పెద్ద అధునాతన ఓడరేవు నగరం సముద్రతీరంలో ఉండేది. మరది సముద్రంలోనే కలిసిపోయింది అనడానికి మన దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. మరి ఈ ఒక్క ప్రశ్నతోనే ఈ అంశాన్ని ముగిద్దాం. పురాణం ఎక్కడాగిపోతుంది? చరిత్ర ఎక్కడ మొదలవుతుంది? ద్వారక విషయంలో అయితే ఆ రెండిటి మధ్య ఉన్న గీత చాలా చాలా సన్నగా ఉన్నట్టనిపిస్తుంది కదా. ఏమో, కొన్నిసార్లు మనం వెతికే చరిత్రకు మన పురాణాలే దారి చూపే దిక్సూచులుగా పనిచేస్తాయేమో.